విజయవాడలో నడి రోడ్డుపై వ్యాపారి హత్య కలకలం రేపింది. బృందావన్ కాలనీలో కూతురి ముందే వ్యాపారిని ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. కూతురి ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమైంది. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాప్ నడుపుతున్నారు. ఆయన కుమార్తె దర్శిని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠతో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. మణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దర్శిని మణికంఠ మధ్య పరిచయం కాస్త పెరిగి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కూతురి ప్రేమ వ్యవహారం రామచంద్ర ప్రసాద్కు తెలిసి మందలించారు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని హితబోధ చేశారు. అలాగే తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించారు. తండ్రికి తన ప్రేమ విషయం తెలియడంతో దర్శిని ప్రియుణ్ణి పక్కన పెట్టింది. మణికంఠ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. అయినప్పటికీ అతడు వెంట పడుతుండడంతో శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంటికి వెళ్లి పంచాయతీ పెట్టారు. ఈ వ్యవహారంతో మణికంఠ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పరువు పోయిందన్న మనస్తాపంతో గురువారం మణికంఠ తల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. దీనంతటికీ దర్శిని తండ్రి శ్రీరామచంద్ర ప్రసాద్ కారణమని భావించిన మణికంఠ ఆయనపై పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్ర ప్రసాద్ భవానీపురం ఇంటి నుంచి కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపుకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసిన తర్వాత తండ్రి కూతుళ్లు ఇంటికి బయలుదేరారు. అయితే శ్రీరామచంద్రను చంపేయాలనుకున్న మణికంఠ సమీపంలోనే మాటు వేశాడు. ఆయన షాపుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడి ఉన్నాడు. తండ్రి కూతుళ్లు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైకును ఢీకొట్టాడు. శ్రీరామచంద్ర ప్రసాద్ కింద పడిపోగా ఆయనపై కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దర్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆ వెంటనే మణికంఠ కత్తితో మరోసారి ఆయన్ను మళ్లీ నరికాడు. తన తండ్రిని వదిలేయాలని దర్శిని మొత్తుకున్నా వినకుండా దారుణంగా విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తానని యువతిని కూడా బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. ఈ ఘటనను గమనించి స్థానికులు అక్కడికి రాగానే మణికంఠ పారిపోయాడు. అనంతరం వారు బాధితుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీరామచంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చిరికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య విజయవాడ నగరంలో కలకలం రేపుతోంది.